ఇప్పుడు నేను ఒకటి చూపెడుతున్నాను, మీకు ఇష్టమైన వ్యక్తి. మా దేవుడు. కానీ ఈ ఫోటో నాకు ఇస్తారా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎవరితో ఉన్నానంటే చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో మొత్తం చూసినా కూడా కుమారి ఆంటీ ఫుడ్ ఆంటీ లేదు అక్కడ మాకు కావాలి ఫుడ్ అనుకుంటా చాలామంది వస్తున్నారు. అక్కడ ఇక ఆంటీ అక్కడ కొంచెం 2 days రెస్ట్ తీసుకున్నట్టుంది, అందుకోసం ఆంటీ దగ్గరికి మేమే వచ్చేయడం జరిగింది. సరే, ఆంటీ కోసం కొంచెం మాట్లాడదాం. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఉంది ఇప్పుడు, ఓకేనా? నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. అసలు నాకు అర్థం కానీ చాలామంది అడుగుతూనే ఉంటారు అనుకోండి, కాకపోతే మీరు ఫస్ట్ ఈ ఫుడ్ బిజినెస్ పెట్టాలని ఎప్పుడు అనిపించిందమ్మా మీకు? అంటే 2011లో పెట్టావు నాన్న. ఓకే, 2011లో పెట్టాం. 2011లో. ఓకే, మీకు ఫుడ్ వండడం వచ్చా, లేకుంటే ఏమైనా సలహా ఇచ్చారా ఫుడ్ వండాలని? అంటే ఇంట్లో అనుకునేటట్టు ఫస్ట్ అయితే రావు, ఇక అంటే నాన్ వెజ్ అయితే రావు, తర్వాత నేర్చుకున్నాను. నాన్ వెజ్ అయితే నేర్చుకుని ఇక పెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ అడ్డ దగ్గరికి వేరే దగ్గర ఇక్కడ పెట్టారమ్మా? ఫస్ట్ పెట్టడమే అక్కడ ఐటీ కోహినూర్ దగ్గర పెట్టడం జరిగిందా మీరు? అక్కడే ఫస్ట్ నుంచి అక్కడే, స్టార్టింగ్ నుంచి కూడా అక్కడే. అయితే అది గవర్నమెంట్ ప్లేస్ కదమ్మా, అది పర్మిషన్ అప్పట్లో ఎట్లా తీసుకోవడం జరిగింది మీరు? అంటే అప్పుడు ఇట్లాగే ఇబ్బంది పెడుతుంటే కోర్టు నుంచి తెచ్చుకున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు చూస్తే కనుక కానీ చాలామంది అంటున్నారు యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి కుమారి ఆంటీ దగ్గర బిజినెస్ చాలా నడుస్తుంది అంటారు, దీన్ని ఏమంటారు మీరు? అంటే ఇక అది పబ్లిక్ నా మీద చూపించేది అభిమానం అనుకోవచ్చు కదా. ఫుడ్ బాగుంటుంది అన్న ఒక ఇది అది అమ్మలాగా పెడతావు, మా అమ్మవి అది అని చెప్పి అంటారు. ఓకే, ఒక్కసారి మీ డైలాగ్ చెప్పారమ్మా, చెప్తారు కదా మీ దగ్గర అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ గురించి చెప్తారు కదా, బోటీ అది ఉంటారు కదా, ఒక్కసారి చెప్పారా? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. మొత్తం బట్టి కొట్టేసిందా అంటే? ఓకే, ఫుడ్లో బాగా అంటే చాలా వరకు మీకు అంటే అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఎన్ని కేజెస్ బియ్యం నుంచి స్టార్ట్ అయ్యారు, ఇంతమంది గ్యాదర్ అయ్యారమ్మా? అంటే పేరు రావడం గొప్పతనం కదా. అంటే అన్ని హోటల్స్ ఉంటుండే, కానీ ఇవాళ హైదరాబాద్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా మీ పేరు మారిపోతుంది. ఇంత పేరు రావడానికి రీజన్ ఏంటిది, ఎలా స్టార్ట్ చేసి? 5 కేజీలతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు కొంచెం దేవుడి వల్ల పర్వాలేదు అనుకుంటున్నాము. ఇప్పుడే కొద్దిగా బెటరు అనుకున్న లోపల ఇలా వచ్చింది. కానీ దీనికి సపోర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు. అంటే చాలా వరకు కూడా విన్నాము, గత ప్రభుత్వం ఏమో తీసేసింది 3 సార్లు అని కూడా వినడం జరిగింది, నిజమేనమ్మా? ఇబ్బంది పెట్టారు అని చెప్పడం జరిగింది. అంటే తీశారు, అట్లా ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. తీస్తే అంటే అన్ని షాపులు తీశారు. అన్ని షాపులు తీసేయడం, అట్లా 15 రోజులు, నెల రోజులు అట్లా బందులు పెట్టడం. ఒక్కోసారి అయితే 2 నెలలు కూడా బందులు ఉన్న రోజులు ఉన్నాయి. అట్లా పెట్టినప్పుడు కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు ఇలా వాళ్ళని వెళ్ళిన అట్లా ఇది చేసుకొని ఇంకా అందరం కలిపి ఒక మాట మీద ఉండి ఇట్లా చేసుకుని దాన్ని అలా నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకేనా? మా దేవుడు. మీ దేవుడు మీతోనే. ఎలా అనిపిస్తుంది చూడంగానే? ఫస్ట్ థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ నాన్న. ఎలా అయినా సంపాదించుకోవాలనుకున్నాను, తెచ్చుకోవాలనుకున్నాను, నీ దారాగా వచ్చింది. థ్యాంక్స్ నాన్న. మీరు రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగి మాకు పెట్టాలి ఫోటో. తప్పకుండా. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంటీని వచ్చేసి కలవండి, లేదా ఆంటీనైనా పిలవండి, ఫోటో పక్కకు ఉండాలి. మీ అన్న చెల్లెల్ని చూసి మేము సంబరపడాలి. ఓకేనా? కానీ ఈ ఫోటో నాకు ఇస్తారా? ఇస్తాను, ఎందుకు ఇయ్యనమ్మా? కానీ టెన్షన్ పెట్టారు కదమ్మా మీరు ఆ టైంలో, పోలీసు వాళ్ళు వచ్చేసి హంగామా అంటే బంద్ చేయండి అది అన్నప్పుడు ఏమనుకున్నారు? అంటే అట్లా అన్నారు. మళ్ళీ అంటే మీ వల్ల అందరికీ ఇదవుతుందని కంప్లైంట్ ఇచ్చారు మాకు, అట్లా అని చెప్పారు. కానీ అందరినీ అంటే అందరినీ అమ్ముకొనిచ్చి అందరు బండ్లు పెట్టనిచ్చారు, మా ఒక్క బండి పెట్టనివ్వలేదు. అదొక్కటే బాధ అనిపించింది. తర్వాత రేవంత్ రెడ్డి గారితో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా అంటే చాలా. కానీ మంచికి రోజులు ఉన్నాయి అని అది ఈ దేవుడి రూపంలో నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో మన ప్రజానాయకుడి ఇంట్లో అసలు ప్రతి ఇంట్లోనే ఉండాలి దేవుడి ఫోటో. ప్లీజ్, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అన్న.
ఓకే, రేవంత్ రెడ్డి అన్నకి ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. రేవంత్ రెడ్డి అన్నకు ఇంత మంచి చెల్లెమ్మకి సౌలత్ ఇచ్చిన, అంటే డైలీ చేసుకుంటేనే బతికేటోళ్ళం కదా, అలాంటిది రేవంత్ అన్న ఉపాధిని కల్పించాడు. ఇప్పుడు మనకు వద్దు తీసిన 2 నిమిషాలు పట్టదని సీఎం పదవిలో, కానీ అలా చెప్పలేదు. ఏమంటారు సీఎం రెడ్డి గారు? అసలు ఆయన మనస్సుకి శతకోటి నమస్కారాలు చెప్పాలి. అంటే అలాంటి మనసు ఇప్పటి వరకు అసలు ఎవ్వరికి, అంటే నాకు పెద్దగా తెలీదు దీన్ని, కానీ వాళ్ళందరూ మా కాలనీ వాళ్ళు మొత్తం చెప్తున్నారు ఇవాళ అనేదిగా. ఇప్పుడు ఇంకా అంటే నేను అన్నీ చూస్తాను, ఇప్పుడు అన్నీ నాకు అన్నీ టైం సరిపోదు, టీవీలు ఇవన్నీ ఇది ఉండదు నాకు. ఇంకా దాంతో ఇక ఇప్పుడు అన్నీ ఏంటనేది తెలుసుకుంటాను. కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. మనందరికీ ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి పాలన ఉండాలి. టెన్షన్ ఒక్కసారి కూల్ చేసేసారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మీ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా. లాస్ట్ లో రేవంత్ రెడ్డి గారిని ఏమంటారు చెప్పండి, లాస్ట్ ఒక చెల్లమ్మగా? జై రేవంత్ అన్న, అంతే. ఇది తప్పితే ఇక మేమున్నంత వరకు మాత్రం ఆయన మాత్రం మర్చిపోం. మేమున్నంత వరకు మా ఇంటి దేవుడు. ఓకే, రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలవబోతున్నారు? అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తారా? తప్పకుండా. ఓకే, రేవంత్ రెడ్డి గారిని కలవగానే ఏమంటారు ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ అన్నను చూడంగానే? అదే చెప్పాను కానీ నేనైతే వాళ్ళకాయలు మొక్కుతా అసలు. నిజంగా అంటే ఎంత ఆనందంగా ఉంటే ఆనందం అసలు చెప్పలేను నేను. ఓకే ఓకే, మళ్ళీ ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోమన్నారమ్మా? నిన్నటి నుంచే చేసుకోమన్నారు. అంటే నిన్న ఇట్లా అంటే ఈ రోజు నుంచే పెట్టుకోమన్నారు. నిన్న వ్యాన్ కూడా ఇచ్చేసారు. ఇంకా పట్టుకెళ్ళమన్నారు చేసి వాళ్ళే. ఇంకా సరే అని చెప్పి ఇక తెచ్చుకోవడం జరిగింది వ్యాన్ తెచ్చుకున్నాము. ఇంకా ఇవాళేమో పెడతాకి ఇంకో మీరు పొద్దున్న నుంచే వచ్చేస్తున్నారు కదా, నిన్నటి నుంచి అసలు వద్దు ఒకటి పోనీ వచ్చే ఒకటైతే చాలు కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూల వల్ల ఇందాక వచ్చింది అనే ఇక నాకు అంటే మంచి ఎంత ఉందో ఇది అంత ఉందన్నట్టు అది పెట్టడం అట్లా అంటే అది కరెక్ట్ కాదు. అదొక్కటి మాత్రము అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, మనందరం బతకాలి, కానీ మన వాళ్ళు ఇంకొకళ్ళు ఇదవ్వకూడదు అనేది చెప్తాను ఎవరికైనా. పెనాల్టీ ఏమైనా తీసుకున్నారమ్మా? వ్యాన్ తీసుకొని లేకుంటే ఖాళీగానే ఇచ్చేసారు? తెలీదు నాకు. ఓకే, వ్యాన్ తీసుకుని. కానీ ఆ రోజు మొత్తం సరుకు అంతా ఏం చేశారమ్మా? మొత్తం ఫుడ్ అంతా అందరికీ పనిచేసాము ఇక్కడ, మొత్తం కాలనీ మొత్తం పనిచేసాం. లాస్ వచ్చిందమ్మా ఆ రోజు మొత్తం? 50,000. కళ్ళలో నీళ్ళు రావచ్చు ఆ టైంలో, ఎందుకంటే మంచిగా వండుకొని పోయిన ఫుడ్ పిల్లలకు పెడదామని. కాకపోతే పారేస్తే బాధపడేదాన్ని, కానీ సంతోషంగా ఉంది. అందరూ తిన్నారు కదా, అది మాత్రం సంతోషంగా ఉంది. నా కాలనీలో వాళ్ళు నా బంధువులతో లెక్క వాళ్ళందరూ తిన్నారు కాబట్టి ఇది లేదు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి మీ కిచెన్ చూపెడదాం ఒక్కసారి. మీ అన్నని పట్టుకొని లేద్దాం, చూపెట్టపదండి. అంటే ఆయనే వస్తారా? కంపల్సరీ. అవును, ఆయన ప్రజల కోసము ఇదిగా అన్నప్పుడు ఆయన కంపల్సరీ. ఇప్పుడు ఈయన మా ఇంటి దేవుడు అయినా. ఓకే ఓకే.